పంచాయతీ ఇష్యూ గాంధీ భవన్ కు చేరింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పాలకుర్తి వ్యవహారంపై చర్చించనున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో నేతల మధ్య విభేదాలపై కమిటీ చర్చించనుంది. నియోజకవర్గంలో యశస్విని రెడ్డి తీరుపై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వ్యవహారం గాంధీ భవన్ కు చేరింది. పాలకుర్తి పంచాయతీ ఇష్యూ ఇప్పుడు గాంధీ భవన్ కు చేరింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం భేటీ కాబోతుంది. ప్రధానంగా పాలకుర్తి ఎపిసోడ్ పైనే దీనికి సంబంధించి కూడా భేటీ కావాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి అక్కడ రెండు గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ క్యాడర్ ఒకరిపై ఒకరు కూడా కంప్లైంట్లు ఇచ్చుకున్న పరిస్థితి. గతంలో దీనికి సంబంధించి అంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏవైతే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కానీ అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అక్కడ క్యాడర్ సంబంధించి ఎమ్మెల్యే ఒకరి పేరు సజెస్ట్ చేస్తే అక్కడ ఉన్న లీడర్లు లోకల్గా దిగ్గజ శ్రేణి లీడర్లంతా కూడా మరోవైపు పనిచేయడం అనేది కూడా దీనిపైన సంబంధించి కొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గతంలో ఎవరైతే ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారో వారికి సంబంధించిన వారిని అందరూ కూడా గాంధీ భవన్ పిలిపించి కూడా వారి నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు అంటే ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కానీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కానీ పార్టీ సూచించిన వ్యక్తులకు కాకుండా వ్యతిరేకంగా పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో దానికి వాటికి సంబంధించి కూడా ఎవిడెన్స్ అన్నిటి కూడా తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ఎమ్మెల్యే పైన కూడా ఇతర వర్గం అంటే సీనియర్ నేతలు దిగ్గజ నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వారు కూడా దీనికి సంబంధించి ఎమ్మెల్యే మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి కానీ అదేవిధంగా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి వారికి ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటూ కూడా వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ ఈ రోజు కూడా చర్చించడం జరిగింది. మొన్న గతంలో చూసినట్టయితే కనుక ఎమ్మెల్యే ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా డిస్కషన్ చేసిన క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఎమ్మెల్యే పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి పైన కూడా ఈరోజు డిస్కషన్ చేయబోతున్నారు. అయితే రెండింటిని పైన కూడా డిస్కషన్ చేసిన తర్వాత మల్లు రవి కమిటీ దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించి ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి క్రమశిక్షణ దాటినట్లయితే వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ అంటుంది. సో మొత్తం మీద ఈరోజు రెండో వర్షన్ విన్న తర్వాత క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాలి. పాలకుర్తితో పాటు ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన చిన్న చిన్న అంశాలు కూడా ఉన్నట్టు కూడా క్రమశిక్షణ కమిటీ అంటుంది. వాటికి అన్నిటికీ కూడా సంబంధించి ఈరోజు 12 గంటలకు మరి కాసేపట్లో క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్లో భేటీ కాబోతుంది. సుమా, ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.